హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మన ఛానల్ క్రికెట్ సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్లో రెగ్యులర్ అవర్స్ ఉంటాయి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. అండ్ అదే ఇంకా మన వీడియోని లైక్ చెప్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మనం వీడియోలోకి తింటాం. ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేసి మన వీడియో మనకి ఫాస్ట్ రీచ్ అవుతుంది. ఇక ఐపీఎల్ 2025 లో 4th మ్యాచ్ వచ్చేసి అక్కడ ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ గత సీజన్ లో మనం చూసుకుంటే వీళ్ళ పర్ఫార్మెన్స్ వచ్చేసి అక్కడ మరి డీసెంట్ గా రాణించాలని చెప్పుకోవచ్చు. అంటే 14 మ్యాచ్లో 7 గెలిచింది, 7 ఓడిపోయారు. సో ఒక మ్యాచ్ గెలిస్తే ఒక మ్యాచ్ ఓడిపోకుండా వచ్చిల్లు. ఇక మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ కూడా సేమ్, వీళ్ళు కూడా 14 మ్యాచ్లో 7 గెలిచింది, 7 ఓడిపోయారు. సగం మ్యాచెస్ ఓడిపోయారు, సగం మ్యాచెస్ అయితే గెలిచిల్లు. సో రెండు టీములు కూడా గత సీజన్ లో మరి ఈక్వల్ పర్ఫార్మెన్స్ చేసినాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ మ్యాచ్ వచ్చేసి అక్కడ వైజాగ్ లో జరగబోతుంది. ఇక్కడ పిచ్ రిపోర్ట్ ఏ విధంగా ఉంటుందంటే మరి ఇనిషియల్ కొంచెం పేసర్లకు వెళ్ళి పోను బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్ అని చెప్పుకోవచ్చు. గత సీజన్ లో కూడా మనం చూసినాం ఇక్కడ మరి చాలా హై స్కోరింగ్ మ్యాచెస్ అయితే మనం చూసినాం. ఇక స్టార్స్ ఒకసారి మనం చూసుకుంటే ఇక్కడ మొత్తం ఐపీఎల్ లో 15 మ్యాచ్లు జరిగినాయి. ఫస్ట్ బ్యాటింగ్ వేసి 8 సార్లు గెలిచిల్లు, సెకండ్ బ్యాటింగ్ వేసి 7 సార్లు అయితే గెలిచిల్లు. ఆవరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ చూసుకుంటే 160 అయితే మనకైతే కనబడుతుంది. ఇక వీరిద్దరి మధ్య హెడ్ రికార్డు చూసుకుంటే మొత్తం 5 మ్యాచ్లు ఆడితే దాంట్లో 2 మ్యాచ్లు ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది, 3 మ్యాచ్లు లక్నో సూపర్ జెయింట్స్ అయితే గెలిచింది. ఇక టీమ్ సీజన్ గత ఫస్ట్ మనం ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ చూసుకుంటే మన ఢిల్లీ క్యాపిటల్స్ గత సీజన్ మనం చెప్పుకున్నాం ఇంతకుముందే ఆన్ అండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. బట్ ఈ సీజన్ లో చాలా వీళ్ళైతే మార్పులు చేసుకుని వస్తున్నారు. వాళ్ళ కెప్టెన్ చేంజ్ చేసిల్లు, మొత్తం టీంలో దాదాపు 70% చేంజ్ అయింది అని చెప్పుకోవచ్చు. చాలా న్యూ ప్లేయర్స్ అయితే మనకైతే కనబడుతున్నారు. మరి వీళ్ళ దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ ఏ విధంగా వస్తుంది అన్నది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ముఖ్యంగా వీళ్ళ కెప్టెన్ మరి ఇతను ఏ విధంగా రాన్స్ అన్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే మరి చాలా మంచి ప్లేయరు, బట్ కెప్టెన్ గా ఉన్నప్పుడు ఏ విధంగా రాన్స్ అన్నది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఇక మరోవైపు వీళ్ళకు మెయిన్ గా చూసుకుంటే చాలా మంచి ప్లేయర్స్ అయితే ఉన్నారు. అటు ఓపెనింగ్ లో చూసుకుంటే 3 కనబడుతున్నారు. ఖచ్చితంగా 3 అయితే టాప్ 3 అయితే ఆడతారు. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 వాళ్ళే కేఎల్ రాహుల్, ఫ్యాఫ్ డు ప్లెసిస్ అండ్ జక్ ఫ్రేజర్ మెక్గ్రాకు. వీళ్ళు 3 కంటిన్యూగా టాప్ 3 లో అయితే ఆడతారు. సో వీళ్ళు 3 కూడా చాలా డేంజరస్ ప్లేయర్స్ అని చెప్పుకోవచ్చు. దట్టు ఇప్పుడు కేఎల్ రాహుల్ యాజ్ ఏ ప్లేయర్ గా ఆడుతున్న ఒకటి చాలా డేంజరస్ అని చెప్పుకోవచ్చు. కెప్టెన్సీ ప్రెజర్ ఏం ప్రెజర్ ఉండదు. సో ఫ్రీగా వెళ్ళి ఆడొచ్చు, మంచి స్ట్రైక్ పెడుతుంది. గతంలో మనం చూసినాం పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్నప్పుడు ప్లేయర్గా ఆడుతున్నప్పుడు చాలా మంచిగా రాణించిండు. సో అలాంటి ఫామ్ మళ్ళీ వస్తే మాత్రం చాలా బెటర్ అయితే ఉంటుంది. ఇక వీళ్ళకి మెయిన్ గా చూసుకుంటే స్పిన్నర్స్ ఇద్దరు, అక్షర్ పటేల్ మనం ఇంతకుముందు చెప్పుకున్నాం అతని గురించి. ఇక కుల్దీప్ యాదవ్ చాలా డేంజరస్ బౌలర్ అని చెప్పుకోవచ్చు మిడిల్ ఓవర్స్ లో. ఒక్కసారి వీళ్ళ కాంబినేషన్ చూసుకుంటే అక్కడ మరి ఓపెనర్స్ వచ్చేసి కేఎల్ రాహుల్ అండ్ ఫ్యాఫ్ డు ప్లెసిస్. ఇక నెంబర్ 3 జక్ ఫ్రేజర్ మెక్గ్రాకు. ఒకవైపు జక్ ఫ్రేజర్ ఓపెనింగ్ లో ఆడి కేఎల్ రాహుల్ కూడా నెంబర్ 3 ఆడే ఛాన్స్ ఉంటుంది. ఇక 4 లో కరుణ్ నాయర్, అభిషేక్ పోరెలు, 5 లో ట్రిస్టన్ స్టబ్స్, 6 లో అక్షర్ పటేల్, 7 లో అశుతోష్ శర్మ, 8 లో కుల్దీప్ యాదవ్, 9 లో మిచెల్ స్టార్క్, 10 లో ముఖేష్ కుమార్, 11 లో టీ నటరాజన్, ఇంపాక్ట్ ప్లేయర్ సమీర్ రిజ్వీ. ఇక మరోవైపు లక్నో సూపర్ జెయింట్స్ టీం చూసుకుంటే మరి లక్నో సూపర్ జెయింట్స్ కూడా చాలా మార్పులు చేసుకుని వస్తున్నారు. గత సీజన్ తో పోలిస్తే వీళ్ళకి కూడా కొత్త కెప్టెన్, ఆ కెప్టెన్ కూడా ఢిల్లీ నుంచి వస్తున్నాడు. అండ్ మనం ఆక్షన్ లో చూసినాం మరి తన ప్రైజ్. సో మరి ఆ ప్రైజ్ ట్యాగ్ అయినా ఉంటుందా? దట్టు కెప్టెన్సీ కూడా చేస్తున్నాడు. మరి ఏ విధంగా రాణిస్తాడు రిషబ్ పంత్? మరి రిషబ్ పంత్ ఎక్కడ ఆడతాడు? కొంతమంది అంటున్నారు ఓపెనింగ్ ఆడితే బెటర్ ఉంది అంటున్నారు, నెంబర్ 3 ఆడతారా, నెంబర్ 4 ఆడతారా అనేది కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. గత సీజన్ లో మరి డీసెంట్ పర్ఫార్మెన్స్ మనకైతే కనబడుతుంది రిషబ్ పంత్ దగ్గర నుంచి. ఇక వీళ్ళకి మరొక ప్లేయర్ వచ్చేసి మిచెల్ మార్ష్ కూడా డీసీ నుంచి అయితే వస్తున్నాడు మరి లక్నో సూపర్ జెయింట్స్ కి. ఇక ఈ సీజన్ లో అయితే ప్యూర్ బ్యాటర్ గానే ఆడతాడు. మరి ఇతని దగ్గర నుంచి కూడా ఎలాంటి నాక్స్ వస్తాయనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అండ్ రీసెంట్ గానే మరి అక్కడ మోషన్ కన్ అయితే ఇంజూరీ నుంచి రూల్ అవుట్ అయిండు. సో అతని ప్లేస్ లో షార్దుల్ ఠాకూర్ తీసుకున్నాడు.
మరి శార్దుల్ ఠాకూర్ ఖచ్చితంగా ఫస్ట్ మ్యాచ్ లో ప్లేయింగ్ లెవెల్ అయితే ఉంటాడు. మరి ఇతని దగ్గర నుంచి పర్ఫార్మెన్స్ ఏ విధంగా వస్తుందని కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. అంటే ఓవరాల్ గా చూసుకుంటే ఎల్ఎస్జి దగ్గర అంతా బౌలింగ్ అటాక్ అయితే లేదు, చాలా ఇంజూరీస్ అయితే ఉన్నాయి. మరి వీళ్ళు ఎవరిని ఆడిస్తారో ఎవరిని ఆడించారో అనేది కూడా చాలా మనకి డౌట్ గా కనబడుతుంది. బ్యాటింగ్ లో ఓకే, బట్ బౌలింగ్ లో మాత్రం వీళ్ళకి టూ మనీ ప్రాబ్లమ్స్ అయితే కనబడుతున్నాయి. టాస్ వాడరాగా తెలియదు మరి వీళ్ళ దాంట్లో ఎవరెవరు ఉంటారు అన్నది. ఒక్కసారి వీళ్ళ యొక్క ప్లేయింగ్ లెవెన్ చూసుకుంటే అక్కడ మరి ఓపెనర్స్ వచ్చేసి మిచెల్ మార్ష్ అండ్ ఆడెన్ మార్క్రమ్. ఇక నెంబర్ 3 లో రిషబ్ పంత్, 4 లో నిక్లస్ పురన్, 5 లో డేవిడ్ మిల్లర్, 6 లో ఆయుష్ బదోని, 7 లో షాబాజ్ అహ్మద్, 8 లో శార్దుల్ ఠాకూర్, 9 లో రవి బిష్ణోయ్, 10 లో ఆకాశ్ దీప్, 11 లో ఆవేష్ ఖాన్, ఇంపాక్ట్ ప్లేయర్ అబ్దుల్ సమద్. సో ఓవరాల్ గా చూసుకుంటే మరి డీసెంట్ గానే మనకైతే కనబడుతుంది. బట్ కొంచెం బౌలింగ్ అనేది మనకి వీక్ గా కనబడుతుంది. బట్ చూడాలి మరి ఏ విధంగా వీళ్ళు రాణిస్తారు అనేది ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. వీళ్ళంట్లో అక్కడ మనం మెయిన్ గా చూసుకుంటే మిడిల్ ఆర్డర్ లో రిషబ్ పంత్, నిక్లస్ పురన్ అండ్ డేవిడ్ మిల్లర్, వీళ్ళు ముగ్గురు మాత్రం చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. అండ్ బౌలింగ్ లో రవి బిష్ణోయ్ అండ్ శార్దుల్ ఠాకూర్, వీళ్ళ గిట్ట రాణిస్తే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉంటుంది మ్యాచ్ మాత్రం. ఇక మరైపు ఢిల్లీ క్యాపిటల్స్ లో మనం చూసుకుంటే కేఎల్ రాహుల్, జక్ ఫ్రెజర్ మెర్గర్గ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మరి వీళ్ళు ఏ విధంగా రాణిస్తారు అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే రెండు టీంలు కూడా స్ట్రాంగ్ గా కనబడుతున్నాయి. ఫ్రెండ్స్ మరి మీ యొక్క ఒపీనియన్ అయితే కింద కామెంట్స్ అయితే మెయిన్ చేయండి. మరి ఏ టీం గెలుస్తుంది అండ్ మీ యొక్క ప్లేయింగ్ లెవెన్ కూడా కింద కామెంట్స్ అయితే మెయిన్ చేయండి.